ఈరోజు ఇందిరమ్మ ఇల్లు బండమీదిపల్లె 11th డివిజన్లో ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ అయ్యి నన్ను గృహప్రవేశానికి ఆహ్వానించడం జరిగింది. శ్రీను సుజాత దంపతులకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కావడము, వాళ్ళు ఇందిరమ్మ ఇంటిని కంప్లీట్ చేసుకొని ఆనందంగా ఈరోజు గృహప్రవేశం చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలు, ప్రతి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ఇంటికి వస్తే అల్లుడు ఆడబండుకోవాలని చెప్పిన రోజులు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఏ ఒక్క పేదవాడికి కూడా ఇల్లు శాంక్షన్ అయ్యే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఇండ్లు ప్రతి ఒక్క సంవత్సరం ఇండ్లు శాంక్షన్ కావడం, ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడం, గృహప్రవేశాలకు పిలవడం, వాళ్ళంతా పిల్లా పాపలతో ఆనందంగా గృహప్రవేశాలు చేసుకోవడం చూస్తూ ఉంటే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రాబో కాలంలో కూడా మళ్ళీ ఒక 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నిలబడుతుంది. వీళ్ళందరి ఆశీర్వాదం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకు, మన ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారికి వీళ్ళందరి ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే ఇల్లు అనేది ఒక చిరకాల కళ, ఆ కళను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. కాబట్టి ఇంకా చాలామందికి ఇండ్లు నెక్స్ట్ విడతలో కూడా ఇండ్లు చాలామందికి శాంక్షన్ అవుతాయి. శాంక్షన్ అయిన వాళ్ళందరూ కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా 100 మందికి వాళ్ళ కళ నెరవేరింది. కాబట్టి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి, కేంద్రంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని వాళ్ళ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం తెలుపుతారు. ఆ ఆశీర్వాదంతో నెక్స్ట్ కూడా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ, కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళ ఆశీర్వాదం ఊరికే పోదని చెప్పి తెలియజేస్తూ ఈ గృహప్రవేశానికి రావడం కూడా మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. చక్కగా ఉన్న దాంట్లో ఒక హాలు, ఒక బెడ్రూము, కిచెను బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంటికి చుట్టం వచ్చినా పండుకునే ఏర్పాటు ఉంది. ఖచ్చితంగా వీరందరి ఆనందం చూస్తూ ఉంటే నాకు కూడా సంతోషంగా అనిపించింది. నేను ఒక డిప్యూటీ మేయర్గా 11వ డివిజన్ నుంచి ఈ ఇల్లును ఓపెన్ చేయడం, ఇది 2వ ఇల్లు ఇక్కడ ఓపెన్ చేయడం, ఇంకా చాలా ఇండ్లు ఉన్నాయి. మా అందరి పెద్దల సమక్షంలో ఇల్లు ఓపెనింగ్ జరిగింది. రాబో కాలంలో కూడా ఇంకా ఇండ్లు శాంక్షన్ చేయించుకొని 11వ డివిజన్లో పేదలందరికీ ఇండ్లు వచ్చేటట్లుగా, మొత్తం కార్పొరేషన్లో కూడా అందరికీ ఇండ్లు శాంక్షన్ అయ్యేటట్లుగా మేము కృషి చేస్తామని తెలియజేస్తాము.